సో హలో ఫాలోవర్స్. మరి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అంటే మరి ఊరు రావాలి కాబట్టి ఊరొచ్చాం అనమాట. ఇంకా ఊరంటే తెలిసిందే కదా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఆ వైబ్ వేరనుకోండి. ఇంకా మార్నింగ్ లాగానే మన వాళ్ళైతే ఫస్ట్ దర్శనం స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడ కాదండి, మన తోకాంబికా దేవి గుడికి అనమాట. ఇంకా ఇక్కడికి రాగానే మన వాళ్ళైతే పూజలు చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే అప్పుడే పండగ వైపు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి. ఇంకా ఈ రోజు చూసుకుంటే మన స్పెషల్ ఇంకా ఈ బుడ్డోడే అనమాట. ఈ బుడ్డోడు అయితే చాలా అల్లరి చేస్తాడు. ఇక్కడ చాలా సందడిగా ఉందన్నమాట వీడి వల్లే. ఇంకా వీటితోనే కాసేపు అలా ఆడుకోను నేను. దాని తర్వాత అలా గుడి చూద్దామని చెప్పేసి వీడియో పట్టుకుని తిరిగేస్తాను అనమాట. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లొకేషన్ చూస్తుంటే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత మన వాళ్ళైతే లంచ్ కోసం డిస్కస్ చేస్తున్నారు. మన వాళ్ళు ఈరోజు వెజిటేరియన్ కాబట్టి ఇంకా వీళ్ళైతే నాటుకోడి పులుసు, దాంతో పాటు బగర్ రైస్ వండుకున్నారు. ఇంకా మనం తెలిసిందే కదా, మనం అసలు చికెన్ కి అన్యాయం చెయ్యం కాబట్టి మన కోసం అయితే ఒక పన్నీర్ కర్రీ వండేశారనమాట. ఇంకా దాంతో కలుపుకొని అలా తింటుంటే ఆహా, ఫుడ్ ఎంత బాగుందో నేనైతే మాటలో చెప్పలేనండి. ఇంకా ఇంకా అప్పుడే మన ఫెస్టివల్ వైపు స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఏంటంటే మేక పేగుల్ని ఒక మనిషి మూటలో కట్టేసి పట్టుకెళ్తారనమాట. సో వాళ్ళ మీద నీళ్లు కూడా చల్లుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆనవాయితీ ఏంటంటే అతను రిటర్న్ వచ్చేంత వరకు ఆ మేక బతికే ఉంటే ఊరికి అరిష్టం పట్టనట్టు, లేదంటే అరిష్టం పట్టినట్టు ఇక్కడ నమ్ముతారు. దాని తర్వాత రథం మీద మామిడి పళ్ళు కూడా వేస్తారనమాట. ఇక్కడ అది ఆచారం. ఇంకా మనం ఎలాగో చెఫ్ కాబట్టి మనమైతే ఒక కేఎఫ్సి చికెన్ అయితే తయారు చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా మన గురించి తెలిసిందే కదా, కేఎఫ్సి అంటే మనం చించి అవతల పడేస్తాం అనమాట. ఇంకా అలాగే తయారు చేసి మన వాళ్ళకైతే ఇస్తాం అనమాట. ఇంకా ఎలాగో మనకు ఫుడ్ కడుపు నిండదు కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న ఎంఎఫ్సి చికెన్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడే ఒక ఎగ్ రోల్ అయితే ఇస్తానమాట. ఇంకా తిన్నాక ఏదో ఆడాలి కాబట్టి ఒక హౌజీ ఆడేసి అలా డే ఎండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.